హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మనైతే పోలేలు సూపర్గా చేస్తుంది. అందుకే మీకు కూడా వీడియో చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు వీడియోనైతే చేస్తున్నాం. అమ్మ హాయ్ చెప్పే. హాయ్ ఫ్రెండ్స్. ఈ పోలేలకైతే చాలా పేర్లు ఉన్నాయి. మా నిజామాబాద్లో అయితే బూరెలు పోలేలు అంటాం, వేరే సైడ్ అయితే బొబ్బట్లు భక్షాలు అంటారు. ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిద్దాం. ఇదైతే మా అమ్మ ఇది కప్పుతో అయితే 2 కప్స్ అయితే కందిపప్పు తీసుకుంది. కందిపప్పుతో చేస్తుంది, ఎప్పుడు చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కప్పుతోనైతే 2 కప్పుల పప్పునైతే తీసుకుంది. ఇది తొందరగా ఉడకాలంటే మనమైతే మినరల్ వాటర్ యాడ్ చేస్తేనైతే తొందరగా పప్పు ఉడుకుతుందని చెప్పింది. ఈ గిన్నెతోనే మళ్ళీ ఒక 2 కప్స్ పప్పుకి 4 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తుంది. చూడండి, ఇవి అందరింట్లో చేసేవే, కానీ మా అమ్మ స్పెషాలిటీ ఏంటంటే మా అమ్మ విత్ చపాతీ పీట లేకుండా లాటికోలా లేకుండానైతే చేస్తుంది. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి ఇలానైతే కలుపుతుంది. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో బాలుషాలు అయితే ప్రిపేర్ చేసాం, అది ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఇలా పప్పునైతే స్టవ్ మీద పెట్టేసుకొని అది ఉడికేంత వరకు అయితే మనం పిండిని అయితే కలుపుకుందాం. పిండి కలపడం అయితే నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటారో అలానే కలుపుకోవాలి. దీంతో అయితే ఒక 4-5 కప్స్ అయితే తీసుకుంటున్నాము. ఈ పోలేలు అయితే మా అమ్మ లెక్క ఎన్నిసార్లు చేద్దామన్నా మా అమ్మలాగా నాకైతే అస్సలు కుదరదు. ఇవైతే మా నిజామాబాద్లో ఫంక్షన్స్కో లేకపోతే ఏదైనా పండుగ వస్తే చేస్తారు. కానీ మా అమ్మ ఈవినింగ్ స్నాక్స్కి స్వీట్ తినాలని ఉంది అని చెప్పగానే నాకైతే స్వీట్ పోలేలు చేసి పెడతా అని చెప్పేసి నా కోసం అయితే చేస్తుంది. అందుకే ఈ వీడియోనైతే తీస్తున్నాను. పిండి కలపడం అయితే స్టార్ట్ చేసింది. ఈ పోలేలు అయితే కంప్లీట్ అయ్యేసరికి నేను టైం చూసాను, ఎగ్జాక్ట్గా 30 మినిట్స్లో అయితే ఇవన్నీ కంప్లీట్ చేసింది. నేను సరదాగా అడిగాను, అమ్మ ఇంత ఫాస్ట్గా ఎలా చేస్తున్నావని. అయితే సరదాగా చెప్పింది, నేనైతే మా సైడ్ అయితే ఇలానే చేస్తారు అని. ఆదిలాబాద్ సైడ్ అయితే మనమైతే ఫంక్షన్స్కో లేకపోతే పండుగలకో చేసుకుంటాం కదా, అక్కడ చుట్టాలు వచ్చినా ఏదైనా సరే అని పోలేలు అయితే కంపల్సరీ చేసుకుంటారు. అందుకే ఇంత ఫాస్ట్గా అలవాటు అయింది అని చెప్పింది. చూస్తున్నారుగా, పిండి అయితే కలుపుకోవడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూసారుగా ఎంత స్మూత్గా కలిపిందో. ఇది కొంచెం మెత్తగా ఉండడానికి టిఫిన్ బాక్స్ కూడా పెట్టింది. అంతలోనే పప్పు కూడా ఉడికింది. పప్పుని మొత్తం కుక్కర్లో ఆవిరంతా తీసేసి ఓపెన్ అయితే చేస్తుంది. చూడండి, పప్పు అయితే మంచిగా ఉడికింది. ఇలా స్పూన్తో అయితే మనం మొత్తం కింది నుంచి పై వరకు మంచిగా ఉడికిందా లేదా చూసుకొని మళ్ళీ అదే బాక్స్తో అయితే ఒక 2 కప్స్ అయితే చక్కెర కూడా తీసుకుంటుంది. మీకు తెలియాలని పక్క కొలతలతో ఈ వీడియోనైతే చూపిస్తున్నాను. ఇలా చక్కెరనైతే వేసేసాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీదనైతే పెట్టేసుకుంటే మనకి చక్కెర అయితే కొద్దిగా కరుగుతుంది కాబట్టి కొద్దిగా పప్పు అనేది పలసగా అయిపోతుంది. అలా పలసగా అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువసేపు పప్పుని ఇలా పెట్టి ఉడకనివ్వాలి. ఇలా కలుపుకుంటే మనకైతే గట్టిగానే అవుతుంది, కాకపోతే ఇంకా కొద్దిగా గట్టి కావడానికైతే స్టవ్ మీదనైతే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది స్వీట్గా ఉండడానికి కొద్దిగా సాల్ట్ వేస్తేనే స్వీట్గా వస్తుంది. సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఇది చూడండి, కొద్దిగా పలసగానే ఉంది కదా, సో దీంట్లో కొద్దిగా మనము గోధుమ పిండి యాడ్ చేద్దాం. కొద్దిగా అంటే ఇలా చూపిస్తున్నట్టు హ్యాండ్తో అయితే ఒక 2 అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలిపేస్తే చూడండి ఎలా గట్టిగా అయిపోయిందో. చూస్తున్నారుగా, పూర్ణం అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే పూర్ణం అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా దీన్నైతే మంచిగా కలుపుకున్న తర్వాత మనం చల్లారడానికైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే తొందరగా చల్లారుతుంది అని చెప్పేసి ఇలా ప్లేట్లోనైతే కొద్దిగా వేసుకొని చల్లారబెడుతుంది. ఇదైతే స్కూల్లో ఉండేటప్పుడు అయితే
టిఫిన్ బాక్స్లో అయితే పెట్టుకొని వెళ్ళేదాన్ని, స్వీట్గా ఉంటుందని. స్వీట్గా ఉందో లేదో ఇప్పుడు ఇదైతే చాలా వేడిగా ఉంది. నేనైతే తిని చెప్పేశాను మా అమ్మకి, చాలా స్వీట్గా అయింది. పూర్ణం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడనే ఎలా చేస్తుందో చూడండి. అందరూ ఆల్మోస్ట్ అయితే చపాతీ చేసే పీట మీద అయితే చేస్తారు. ఇప్పుడు చూడండి మా అమ్మ ఎలా చేస్తుందో. ఫస్ట్ అయితే చేతికి ఆయిల్ రాసుకొని పిండిని కొద్దిగా తీసుకొని, మరీ లావుగా కాకుండా కొద్దిగా పిండి తీసుకొని 2 ఉల్లెలు అయితే చేసి అందులో లోపల కొద్దిగా పూర్ణం పెట్టి చేతికి ఆయిల్ రాసుకొని చేతి మీదనే కొడుతుంది చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీ ఇంట్లో నెక్స్ట్ టైం ఎప్పుడు ట్రై చేసుకున్నప్పుడు మా అమ్మలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోనైతే చివరి వరకు చూడండి. నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎలా కడుతుందో. యాక్చువల్గా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు, సో ఏదో అలా ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి నా పేజ్ని ఓపెన్ చేయండి. ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే మంచి బిజినెస్ టిప్స్ అయితే ఉన్నాయి చూడండి. రెజిన్ ఆర్ట్తో చేస్తున్న ఐటమ్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసి నా పేజ్ని అయితే ఫాలో చేయండి. ఇవి అయితే సక్సెస్ఫుల్గా మా పోలేలు అయితే కంప్లీట్ అవుతున్నాయి. చూడండి హ్యాండ్ తోటే ఎలా చేస్తుందో. నేను చేద్దామని చెప్పేసి ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఆ లోపల ఉన్న పూర్ణం అయితే బయటకు వచ్చేస్తుంది. చాలా ట్రై చేసా. ఇలా చేతికి ఆయిల్ పెట్టుకొని పెంక మీదనే చూడండి ఎలా కొడుతుందో. మా అమ్మ కోసం ఒక లైక్ అయితే చేయండి. ఇలా పెంక మీదనైతే కొద్దిగా ఆయిల్ చల్లుకొని పిండితో అయితే ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దాని తర్వాత మరి కొద్దిగా ఆయిల్ చల్లుకొని ఇలా చపాతీ అయితే పూలే వేసుకొని 2 చేతులతో ఇలానైతే కొడుతుంది. ఇలా చేయడం అయిన తర్వాత 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. ఇలా మూత మీద తీసుకొని మరలేసింది. దాని తర్వాత మేమైతే ఇవి పాలు విత్ నెయ్యితోటైతే తింటాం. మీరు దేంతో తింటారో కామెంట్ చేయండి. ఇలా పాలు విత్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. మా పోలేలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో చూడండి ఎంత వేడిగా ఉన్నాయో. ఇలా వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లగా తింటే గట్టిగా వస్తాయి కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది. మా అమ్మ ఏది చేసినా సూపరే. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.